హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. ఈరోజు అయితే పాండిచ్చేరి పోతున్నాము. పాండిచ్చేరికి పోయే ముందు అయితే టెంకాయ కొట్టేసి బయలుదేరినాము. ఫ్రెండ్స్ ఇదైతే దిగాం ఫ్రెండ్స్. ఫుడ్కి అయితే మా వాళ్ళు చూసుకోవచ్చు. ఇంకా హోటల్లో పరోటా రైస్ తీసుకొని అయితే బయట తిందామని అయితే బయలుదేరినామమ్మా. కొంచెంసేపు వెతికిన తర్వాత అయితే ఈ ప్లేస్ దొరికింది, సూపర్గా ఉంది. చూసుకోవచ్చు, తమిళనాడులో అయితే పరోటా ఫేమస్ అంట. ఏం బాగాలేదు మాకైతే. A few moments later. మా వాళ్ళు చూసుకోవచ్చు, తినేసి బయలుదేరిన వెంటనే స్లీప్ అయ్యారు మామ. అబ్బాబ్బాబ్బా. ఇంకా కార్లో డీజిల్ లేదని కార్ అడుగుతా అంటే ఇంకా డీజిల్ పట్టిస్తాము. పక్షులు చూసుకోవచ్చు లైన్గా ఇట్లా భలే పోతున్నాయి. 6.5 hours later. పాండిచ్చేరికి అయితే వచ్చేసినాము. పాండిచ్చేరిలో ఆటోలు చూసుకోవచ్చు మామ, సూపర్ గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడండి కామెంట్ చేయండి. ఇంకా టౌన్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని అయితే బీచ్కి బయలుదేరినామమ్మ. నైట్ వ్యూ చూడడానికి బాగుంటుందని. ఆ సౌండ్, ఆ వేవ్స్ చూడండి మామ, సూపర్ గా ఉంది. బీచ్ పక్కనే ఉన్న లైట్ హౌస్ చూసుకోవచ్చు మామ, సూపర్ గా ఉంది లైట్ హౌస్ అయితే. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడైతే ముగ్గులు పోటీలు జరిగాయి. ముగ్గులు చూసుకోవచ్చు, సూపర్ గా ఉన్నాయి. One eternity later. రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయామ్మా. రూమ్ లో అయితే ఒక గేమ్ ఆడదామని అయితే స్టార్ట్ చేసినాము. గేమ్ అయితే వెనకాల అట్లా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ బాటిల్ అన్నీ ఉన్నాయి. అట్లేరా అట్లేరా కోడు అట్లా పోతా. అట్లే ముందర దిగిపోయినామంటే ఇద్దరు దొరుకుతారు. బే పని బే పని బే బే. One eternity later. ఇంకా ఆడి ఆడి అలసిపోయి రెస్టారెంట్కి అయితే వచ్చినామమ్మ తినడానికైతే. ఇంకా ఫుడ్ తినేసి అయితే ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బయలుదేరినామమ్మ. ఫ్రెంచ్ కాలనీలో బిల్డింగ్లు అయితే సూపర్గా ఉన్నాయి మమ్మ. ఇంకొకటి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అర్థకుంటున్నారు. ఇంకా కొన్ని షాపింగ్ చేసి అయితే పోయి పనుకున్నాం మామ. One eternity later. The time is 5:44 guys. We are going for sunrise. 5:40 కి అయితే సన్ రైజ్ కోసం బయలుదేరినాం మామ. ఫ్రెండ్స్ ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చినాము. సూపర్ ఉంది guys వ్యూ అయితే ఇక్కడ. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవు మీదకి వచ్చింది. మేము ఎక్సైట్మెంట్ లో ఉంటే అమ్మా జస్ట్ మిస్ సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంకా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తుంటే చూసుకోవచ్చు మామ వ్యూ అయితే ఎట్లుందో. కూర్చోంటే అబ్బా అబ్బాబ్బా. కొంతసేపటికైతే సన్ బయటకు వచ్చినాడు మామ. వ్యూ అయితే అదిరిపోయింది మామ. ఇంకా బీచ్ లోకి అయితే దిగేసినాము, ఆడుకుందామని భారీగా ఎంజాయ్ చేసినాం మామ. బిర్యానీ తీసుకునేకైతే వచ్చినాము. రూమ్కి ఎత్తుకొని పోదామని అయితే. బిర్యానీ అయితే రూమ్కి పార్సల్ తెచ్చుకొని కుమ్మేసినాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. సూపర్. బిర్యానీ కుమ్మేసి అయితే బోటింగ్కి పోతాము. మనల్ని వాళ్ళే పికప్ చేసుకొని పోతున్నారు మామ. బోటింగ్కి అయితే ఆడెళ్ళిపోతాము అని. మెరీనా బీచ్ లైట్ హౌస్ గైస్ ఇదైతే.
20 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే బోటింగ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ క్లియర్ చేసుకొని సైన్ పెట్టేసాము. సైన్ పెట్టేశాకైతే మాకు లైఫ్ జాకెట్ వేయడం స్టార్ట్ చేశారు. లైఫ్ జాకెట్ వేసుకొని అయితే ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తాము. ఇంకా లైఫ్ జాకెట్లన్నీ వేసుకొని అయితే రైడ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే హార్బర్కి తీసుకెళ్లారు. హార్బర్ అయితే సూపర్గా ఉంది. హార్బర్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ అయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి తీసుకెళ్లారు. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. బాగుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే. డ్రోన్ షాట్స్. ఇంకా థర్డ్ అయితే అరకమేడి హిస్టారిక్ ఐలాండ్కి అయితే తీసుకెళ్లారు. బాగుంది ఓల్డ్ అయితే. ఇది ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అయితే మనకు ఓషన్ మౌత్కి అయితే తీసుకెళ్తామన్నారు. ఓషన్ మౌత్ అయితే ఇది సూపర్గా ఉంది. వేవ్స్ వస్తుంటే షిప్ ఎగురుతుంది గాల్లో. సారీ షిప్ కాదు, బోటు. బోటింగ్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఫ్రెంచ్ కాలనీకి వచ్చినాము. ఫ్రెంచ్ కాలనీ అంటే ఏమో తెలుసు కదా, సూపర్గా ఉంటుంది ప్లేస్, లొకేషన్ అయితే. చూసుకోవచ్చు రిక్షాలు ఎప్పుడో చిన్నప్పుడు చూసినాము, ఇప్పుడు కనపడతాను ఇక్కడ. ఈ ప్లేస్లో అయితే ఫోటో షూట్ చేసాము. ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి. ఇన్స్టా ఐడిలో ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూడండి ఫొటోస్. ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతాను. భలే బాధ అయిపోతుంది వెళ్తా అంటే. చూడండి రోడ్లో బస్కి లారీకి ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో. ఎలా ఉన్నారో ఏమో లారీలో ఉన్న మనుషులైతే. మీరైతే జాగ్రత్తగా తోలండి మామ, బండ్లు కార్లు ఏమైనా కానీ. ఇంకా కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఫుడ్కి అయితే ఆపినాం మామ. A few moments later. ఫుడ్ తినేసి బయలుదేరినామో లేదో మామ, అప్పుడే పనుకునేసినారు మా వాళ్ళు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, ఫాలో గుద్దండి.